హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది విజయని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూస్తున్నారు సండే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం జరిగింది అనేది చూస్తూ ఉన్నారనమాట. సో సండే హైదరాబాద్లో ఒక వర్క్ కూడా ఉంది అని చెప్పాను కదా. సో 10 o'clock 10:30కి అంతా కూడా మేము వెళ్ళాలి అన్నమాట. సో మేము ఉన్న ఏరియా నుండి అక్కడికి వెళ్ళడానికి 40 minutes అయితే టైం పడుతుంది. సో 10:30కి స్టార్ట్ అవ్వాలి అని చెప్పారు. ఇంకా టిఫిన్ ఏం చేద్దాము అని ఆలోచనలో ఉంటే మా హస్బెండ్ ఏం వద్దులే ఏం చక్కగా ఇడ్లీ వడ తెప్పించుకుందాము బయట నుంచి, మరి టైం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పాడనమాట. ఓకే అన్నట్లుగా అనేసరి ఇంకా పిల్లలైతే సండే కదా కొంచెం అప్పుడప్పుడు లేస్తూ ఉన్నారు. ముందు రోజు బాగా వాటర్లో ఎగిరి టైర్డ్ అయితే అయిపోయారు కదా. సో మాకైతే ఆకలి అయితే అవుతూ ఉంటుంది. సో తినేసి అయితే వెళ్ళాలి కదా. సో అందుకోసం అనేసని ఇంకా మా వరకు అయితే పెద్దవాళ్లకు టిఫిన్ అయితే తెప్పించుకున్నాము. ఇడ్లీ వడ అండ్ దోశ వచ్చేసేసి మసాలా దోశ అండ్ ఎగ్ దోశ. ఆ రోజు సండే కదా, సో ఎగ్ దోశ కూడా తెప్పించుకున్నాం అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఏమంటారు అన్నీ ఓపెన్ చేసి దోశ ఎక్కడుంది, ఇడ్లీ ఎక్కడుంది అంటే ఇడ్లీ కావాలన్న వాళ్ళకి ఇడ్లీ, దోశ కావాలన్న వాళ్ళకి దోశ ఎలా అయితే తెప్పించుకున్నాము. సో అందరం కూడా కూర్చొని ఇంకా అయితే షేర్ చేసుకొని తింటూ ఉన్నాము అనమాట. ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయాము కూడాను. అయినాక టిఫిన్ తింటున్నాం. మా దిరు వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే ఒక 2-3 houses అవతల మామిడి చెట్టు అయితే ఉంది. సో మనోజు తెలిసిన వాళ్ళు ఉన్నారంట. సరే చిన్న కాయలు ఉన్నాయి మామిడి చెట్టుకు. గ్రీషుగాడు మన ఒక్క కాయ తెచ్చుకొని రామను అంటే పాపం అండి చాలా కష్టపడి ఆ మిద్దె అయితే ఎక్కాడు. చిట్టి కాయలు ఉంటాయి కదా, అవి అయితే కోసుకొని వచ్చాము. ఇంకా మేము వర్క్ ఉంది అని చెప్పాము కదా. సో వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ ఆ వర్క్ చూసుకొని 3 o'clock అయితే ధీరజ్ వాళ్ళ రూమ్కి వచ్చేసాం. మంచిగా రెస్ట్ తీసుకున్నాం. నేను మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాము. మా వాళ్ళు పిల్లలు అందరూ కూడాను AMB మాల్ ఉంది కదా, అది చూసి వస్తాము అనేసి వెళ్ళారనమాట. ఈవినింగ్ 4 o'clockకి వెళ్ళారు. సో నైట్ వచ్చేసేసి 8:30కి నాకు మా హస్బెండ్కి వచ్చేసేసి ఆటో బుక్ చేశారనమాట. మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ ఉంది కదా, సో అక్కడికి వచ్చే వాళ్ళు AMB మాల్ అని కొన్ని చూసుకొని మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ తిందాము అని అక్కడికి అయితే వెళ్ళారు. మా ఇద్దరికి కార్ తీసుకొని వెళ్ళారు, బండి తీసుకొని వెళ్ళారు. ఇంకేం లేదు మా దగ్గర ఆప్షన్. అందుకు మా ధీరో వచ్చేసేసి మాకు ఆటో బుక్ చేశాడు. సో ఆటోలో మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. సో అక్కడ వెజ్ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మా దాంట్లో తినకుండా ఉండేవాళ్ళు మోస్ట్లీ గ్రిషుగాడు. సో నైవేద్యం అని ఒక చిన్న ఏమంటారు ఒక చిన్న టిఫిన్స్ అన్నమాట. నైవేద్యము అని అంటే నైవేద్యం దోశ చాలా బాగుంటుందంట. సో గ్రీష్ వచ్చేసేసి అక్కడ దోశ అయితే ట్రై చేసింది. సో అక్కడే మాదాపూర్ దగ్గరలోనే అన్నమాట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, అక్కడ నైవేద్యం. అక్కడ అది తినేసేసి ఆ తర్వాత మేము వెళ్ళిపోయాం మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్. నాకు తెలిసి ఇది మన బ్లాగ్స్లలో అయితే 3rd time అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగానే వెళ్ళాం. ఫస్ట్ మేము మాత్రమే వెళ్ళాం. సెకండ్ టైం మా హస్బెండ్ అడిగింటే పిలుచుకొని వెళ్ళాం. 3rd time వచ్చేసి మా తమ్ముడు వీళ్ళు కూడా వచ్చారు కదా. సో నాన్ వెజ్ అక్కడ స్పెషల్స్ ఉంటాయి కదా, సో అందుకోసం అనేసి వీళ్ళకు అక్కడ తినిపించాలి కదా అని అక్కడికైతే వెళ్ళాము. సండే కదా, క్రౌడ్ బాగానే ఉండింది. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఏమేమి ఉన్నాయి చూసేసి వద్దాము అని చెప్పాము. మాకంటే అలవాటు అయిపోయింది, వాళ్ళు కూడా చూడాలి కదా, మా యశ్ కూడా ఏదైనా చూస్ చేసుకుంటాడేమో ఏదైనా తినడంలో అని ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు అయితే ఒక లుక్ అయితే వేసేసి మళ్ళీ చెక్ చేసుకొని ఎక్కడ ఏం తినాలి అన్న ఒక ఆలోచన అయితే చేసుకున్నాం. మేమైతే ఒక మధ్యలో నిలబడ్డామన్నమాట. ఇంకా అక్కడ మనోజు అండ్ ఒకరు డివైడ్ అయ్యారు, ధీరజ్ ఒకరు డివైడ్ అయ్యారు, మా హస్బెండ్ ఒక సైడ్ డివైడ్, సురేష్ ఒక సైడ్ డివైడ్ అయ్యారు అనమాట. ఒక్కొక్కటి తీసుకొని వస్తాము అన్నట్టుగా అనేసి అన్నీ తీసుకొని వచ్చేసేసి షేరింగ్ చేసుకోవచ్చు కదా అని మేము ఒక చోట నిలబడ్డామా. అక్కడ వచ్చేసేసి పొంగనాలు వేస్తూ ఉన్నారు. నాకైతే అవి ఎగ్ పొంగనాలా నార్మల్ పొంగనాలా అని నేను వాటిని చూస్తూ ఉన్నాను. అక్కడే పక్కల బండి మీదనైతే మంచిగా నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నారు. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అంటే ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. ఆల్మోస్ట్ మన కర్నూలులో కూడా నూడిల్స్
నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అక్కడ కొంచెం డిఫరెంట్గా తినాలి కదా అన్నట్టుగా అని అనుకున్నాము. వాటిని జస్ట్ చూస్తూ ఉన్నాను అంతే. ఈసారి మాకు కొత్తగా ఒక 2 ఐటమ్స్ అయితే కనిపించాయి. ఒకటి వచ్చేసేసి హోమ్ మేకింగ్ కేక్స్ అంటండి. సో ఒక అమ్మాయి ఇంట్లోనే తయారు చేసుకొని నార్మల్ కేక్స్, కూల్ కేక్స్, చీజ్ కేక్స్, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో పిల్లలకు నచ్చుతూ ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్స్లో అయితే తయారు చేసి ఇంట్లోనే తయారు చేసుకొని అయితే వచ్చి ఒక చిన్న బండి మీద లాగా పెట్టేది. కూల్ అన్నీ తన లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఒక వైట్ కలర్ ఇప్పుడు తీస్తుంది చూడండి, దాంట్లో కూల్కి సంబంధించినవి అన్నీ అక్కడ పెట్టుకుంది. నార్మల్ కేక్స్ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ టేబుల్ మీద డిస్ప్లే పెట్టుకుంది అంట. సో మీకు ఏదైనా ఆర్డర్స్ కావాలి అన్న చేసిస్తాము అన్నట్టుగా అనేసి అని ఆ రోజు సండే కదా, సండే రోజు కొంచెం రష్ బాగా వస్తారు. సో తను కూడా ఆ రోజు అందరినీ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా అనేసి అని ఒక డిస్ప్లే లాగా అయితే ఇక్కడ పెట్టిందంట. టేస్ట్ మటుకు చాలా బాగా ఉండింది, మాకు అది కొంచెం కొత్తగా అనిపించింది కూడా. ఇంకా తర్వాత పరోటా అండ్ ఎగ్ బుర్జు ఒకటి, పరోటా అండ్ చికెన్ది అలా 2 అయితే తీసుకొని వచ్చారు. టేస్ట్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ చూడండి ఒకటి గ్రేవీ టైప్గా తీసుకొచ్చారు, ఒకటి వచ్చేసేసి డ్రై ఐటమ్గా తీసుకొని వచ్చారు. సో చెప్పాను కదా అందరూ డిస్పాచ్ అయ్యారు అనేసి ఒక్కొక్కటి అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. టేస్ట్ అయితే చేస్తున్నాం. ఇంకా ధీరజ్ వాళ్ళు వచ్చేది ఉంటుంది అన్నమాట. గ్రీష్ గార్డ్ వచ్చేసి నైవేద్యం దోశ తినేసింది కదా, సో ప్రశాంతంగా అయితే ఉండింది. ఇంకా మేము అంతా తిరిగేసేసి ఎక్కడికి వచ్చాము అంటే ఈ బార్బిక్యూస్ దగ్గర. ఇవి చాలా బాగా అలవాటు అయిపోయాయండి మాకు. మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్లో అయితే ఫస్ట్ వెళ్ళంగానే ఈ బండి ఉందా లేదా అని చెక్ చేసుకునే అంత మైండ్కి అయితే వచ్చేసాం. అక్కడ ఫిష్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది అన్నమాట. బార్బిక్యూ మీద కాల్చి అయితే ఇస్తారు. సో ఫిష్ అండ్ చికెన్ అయితే చికెన్ 2 టైప్స్ ఆఫ్ చికెన్స్ అయితే చెప్పుకున్నారు. సో ఫిష్ అయితే చాలా బాగా అనిపించింది. వాళ్ళ దగ్గర వచ్చేసేసి పైనాపిల్ ఉంటుంది కదండి, సో పైనాపిల్ని కూడా జస్ట్ లైట్గా అలా వేడి చేసి దాని మీద ఉప్పు కారం అయితే వేసి ఇచ్చారు. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కదా, మేము మటుకు అక్కడ ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేసాము. ఆ లైట్గా వేడిగా కాలుతూ ఆ ఉప్పు కారంతో తిన్నాము అంటే కొంచెం క్రిస్పీనెస్ తోటి ఉంటుంది కదా, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ అనే కాదు, ఎక్కడ దొరికినా కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. మరి ఇంకా యాజ్ యూజువల్ కోకోనట్ మిల్క్ షేక్ అయితే తీసుకొచ్చుకున్నామంట. ఇది లేకుంటే, ఇది తాగకుంటే మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్కు మేము వెళ్ళలేదా, ఏదైనా మిస్ అయ్యామా అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఒక్క పోండా అన్న తెచ్చుకొని ఇలా అయితే తాగుతాం. మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. దట్ సమ్మర్ కదా, కొంచెం బాడీకి కూడా ఎక్కువ కూల్నెస్ని అయితే ఇస్తుంది. ఒకటైతే ట్రై అయితే చేయండి మరి. ఇంకా ఈసారి మాకు కనిపించిన సెకండ్ ఐటమ్ వచ్చేసేసి ఒక పెద్ద బండి లాగా పెట్టుకున్నారనమాట. దానికి వచ్చేసేసి ఒక రోలర్ లాగా పెట్టాడు. ఫ్రూట్స్ తోటి ఐస్ వేస్తూ ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ కావాలనుకుంటే మ్యాంగో ఫ్రూట్, అచ్చమైన ఫ్రూట్, ఏ ఎసెన్స్ కాదు, ఏ లిక్విడ్స్ కాదండి, మ్యాంగో ఫ్రూటే ఆ ఐస్ మీద వేసి ఇలా అయితే చేసి ఇస్తారనమాట. ఇలా టచ్ చేసాము అంటే సాఫ్ట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో ఆరెంజ్ కావాలి అన్నప్పుడు ఆరెంజ్ ఫ్రూట్ తోటి, పైనాపిల్ కావాలన్నప్పుడు పైనాపిల్ ఫ్రూట్స్ తోటి చేసేటువంటి ఒక స్పెషల్ డిష్. నాకు ఎగ్జాక్ట్గా దీని పేరు అయితే తెలియదండి. చాలా టేస్టీగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. మనకు అచ్చమైన ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్ అది అయితే తెలుస్తుంది. మా వాళ్ళు మ్యాంగోని చూస్ చేస్తారు. మిగిలిన ఫ్రూట్స్ అయితే ఎప్పుడో దొరుకుతాయి కదండి మనకు. మ్యాంగో అయితే సీజన్ ఫ్రూట్ ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది కదా. సో మాకు ఈ ఇందాక ఒక లేడీ చేస్తున్నటువంటి కేక్స్ అండ్ ఈ ఎగ్జాక్ట్గా అయితే ఇది నేము తెలియదు. సో మ్యాంగో ఐస్ అయితే క్యూబ్స్ లాగా ఉందండి. అది వచ్చేసేసి మన చీజ్ తురిమితే ఎలా ఉంటుంది ఆ టైప్గా అయితే ఉంది. సో సూపర్ డూపర్ టేస్ట్ అయితే మాదాపూర్లో అయితే చేసేసాము. చక్క నైట్ వచ్చేసి 12:30కి అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఆ రోజు సండే అలా ఎంజాయ్ చేసామండి. సో దీని తర్వాత ఏం జరిగింది ఏంటి మీరు
చూడాలి అంటే మన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. బోల్డ్ ఎన్ని విశేషాలు ఉన్నాయి మీరు చూడడానికి, బోల్డ్ ఎన్ని విశేషాలు ఉన్నాయి నేను మాట్లాడుకోవడానికి. మీరు నా ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు అనుకోండి, అన్నీ చూసేసేయచ్చు మీరు, నేను అన్నీ మాట్లాడేసేయచ్చు. సో మరి ఈ వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఆ రోజు సండే మిడ్నైట్ 12:30కి ఇంటికి వెళ్ళినా నుంచే మా సెలబ్రేషన్స్ అన్నది మళ్ళీ రీస్టార్ట్ అయ్యాయి అనమాట. అదంతా ఏం జరిగింది ఏంటి అన్నది మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.